దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏమండి, అందరూ కూడా మారు మనసు పొందాలి. మీలో ఉన్న ఆలోచనలు తీసివేయాలి, మీలో ఉన్న తలంపులు తీసివేసుకోవాలి, చెడుతనమును విసర్జించాలి, చెడుతనమును విడిచిపెట్టాలి, చెడు మార్గము నుంచి తొలగి మంచి మార్గములో జీవం తీసుకొచ్చే మార్గంలో నడవాలి అని చెప్పేసి దేవుడు మీ నిమిత్తమై దీర్ఘశాంతి గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. వీడిని ఇప్పుడే నేను శిక్షించద్దు, వీడిని నేను గాయం చేయొద్దు, వీడికి ఎలాంటి స్థితి కలగచేయద్దు, ఎప్పుడైనా మారుతాడు కదా, ఇకనైనా మారుతాడేమోనని దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఈరోజు దేవుడు ఒకవేళ నీవు కూడా అలాగున మారాలని దీర్ఘశాంతం చూపుతున్నాడేమో. సమయాన్ని వృధా చేసుకోకు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని బిడ్డలారా, ఇచ్చిన ఈ సమయాన్ని నీవు దేవునికి, నీకు, నీ కుటుంబానికి నువ్వు వినియోగించుకున్నట్లయితే నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తావు. నీ మనసును మార్చుకో. నీ కుటుంబాన్ని ఎంత వేదన పరుస్తూ ఉన్నావో, నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ పిల్లల్ని, దేవుని బిడ్డల తల్లిదండ్రులని దేవుని ఎంతగా దుఃఖపెడుతూ ఉన్నావో నీ మనసును మార్చుకో. మారు మనసు పొందు. అలాంటి మారు మనసు పొందాలనే దేవుడు నీ ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నువ్వు ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందినట్లయితే నీ జీవితంలో జరిగే అద్భుతం దేవుని బిడ్డలు మీరు చూస్తారు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడతాయేమో, నీ హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు దేవుడిని క్షమిస్తాడేమో. నువ్వు మారు మనసు పొంది, నువ్వు ఆయన దగ్గర మారు మనసు పొంది ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ చెడుతనమును విడిచిపెట్టినప్పుడు ఆయన నిన్ను క్షమించగల దేవుడు కదా. నిన్ను క్షమిస్తాడు దేవుడు బిడ్డలారా. నిన్ను క్షమించిన ఆ దేవుడు నీ జీవితంలో చేసే అద్భుత కార్యం ఏంటంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ అంటున్నటువంటి మాట, రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకి ఆజ్ఞ ఇచ్చెను. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయడానికి దీర్ఘశాంతం కలిగి ఉంటూ ఉన్నాడు. ఈ అద్భుతము చేయకుండా నీవు మారు మనసు పొందలేకపోతూ ఉన్నావు. నీ మనసు, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ కూడా చెడుగా ఉంటున్నాయి కనుకనే ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతం చేయలేకపోతూ ఉన్నాడు. ఈ అద్భుతం నీ జీవితంలో, నీ కుటుంబంలో, మీ పిల్లల విషయంలో జరగాలి అంటే నీవు నీ చెడుతనమును విడిచిపెట్టి మారు మనసు పొంది ఆయన సన్నిధానంలో నీ పాపం ఒప్పుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఇన్ని రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంతగా నేను ఇలా మొరపెట్టుకుంటున్నాను, నేను ఇన్ని చేస్తూ ఉన్నాను, అయినా నా కుటుంబంలో అద్భుతం లేదు అంటే కారణం నీవే. అది తల్లిదండ్రులుగా మీరే కావచ్చు, పిల్లలుగా మీరే కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. నీ జీవితంలో దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం జరగడం లేదు. కారణం ఎవరు? మీరే దేవుని బిడ్డలారా. మీ తలంపుల ద్వారా తప్పు చేస్తున్నారేమో, ఆలోచన ద్వారా తప్పు చేస్తున్నారేమో. అందుకే దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట, నువ్వు ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందినట్లయితే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అది ఏదైనా సరే, స్వస్థత కావచ్చు, జాబ్ కావచ్చు, వివాహం కావచ్చు, దేవుని బిడ్డ గర్భఫలము కావచ్చు, అది ఎన్ని విధాలుగా ఏదైనా సరే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఆ అద్భుతం నువ్వు చూడాలంటే మారు మనసు పొందాలి. అలాంటి అద్భుతము, దేవుడు చేయబోయేటటువంటి అద్భుతము నీ కుటుంబంలో జరగాలి అంటే కుటుంబం అంతా కలిసి మారు మనసు పొంది ప్రార్థన చేయండి. దేవుని అద్భుతమును మీరు, మీ కుటుంబమును పొందుకుందురు గాక. ఆమేన్.